నమస్కారం. ఆడవాళ్లు బొట్టు పెట్టుకుంటే ఆ ఇంటికి మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుంది అంటారు మన పెద్దలు. ఇంటి ఇల్లాలు నుదుట ఎర్రటి కుంకుమ ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతుంది. కాని అదే కుంకుమ బొట్టు మీ ఇంటికి దరిద్రాన్ని, లేనిపోని కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తీసుకువస్తుందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదూ! అదేంటమ్మగారు, బొట్టు పెట్టుకోవడం శుభప్రదం కదా, దానివల్ల కష్టాలు రావడమేమిటి అని మీరు అడగవచ్చు. అవును తల్లి, కుంకుమ పెట్టుకోవడం మహాభాగ్యమే. కాని ఆ కుంకుమ పెట్టుకునే విధానంలో మనకు తెలియకుండానే ఉరుకుల పరుగుల ఈ ఆధునిక జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన పాలిట శాపాలుగా మారుతున్నాయి. మీ ఇంట్లో ఎప్పుడూ భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు జరుగుతున్నాయా? ఎంత డబ్బు సంపాదించినా నీళ్లలా ఖర్చయిపోతోందా? మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? మీ ఆయనగారికి లేదా పిల్లలకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? అయితే మీరు ప్రతిరోజూ కుంకుమ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద తప్పు చేస్తున్నారని అర్థం. ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయాలు వింటే మీ కళ్ళు తెరుచుకుంటాయి. అయ్యో, ఇన్ని రోజులు ఈ చిన్న తప్పులు చేసి మన చేతులారా మన ఇంటి సౌభాగ్యాన్ని మనమే దూరం చేసుకున్నామా అని మీరే బాధపడతారు. కాని చింతించకండి, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో కుంకుమ పెట్టుకునే విధానం వెనక ఉన్న గొప్ప సైన్స్ని వివరిస్తాను. అలాగే వీడియో చివరలో మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోయి కుబేరయోగం పట్టేలా ఒక అద్భుతమైన కుంకుమ పరిహారం చెబుతాను. ఆ పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇల్లు ఎప్పుడూ సిరిసంపదలతో తులతూగానని మనసారా కోరుకుంటూ కామెంట్స్లో ఓం మహాలక్ష్మియై నమః లేదా జై భవానీ అని రాయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అమ్మా, ఒక ఇల్లు బాగుపడాలన్నా, నాశనం కావాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలు చేతిలోనే ఉంటుంది. మీరు ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తారు. కాని ఉదయం స్నానం చేసిన వెంటనే అద్దం ముందు నిలబడి మీరు పెట్టుకునే ఆ కుంకుమ బొట్టు మీ రోజంతా ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. మన ముఖంలో రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇది సాక్షాత్తు శివపార్వతుల స్థానం. మన శరీరంలోని నాడులన్నీ ఇక్కడే కలుస్తాయి. మీరు కుంకుమను ఏ వేలితో పెడుతున్నారు, ఏ దిక్కుకు తిరిగి పెడుతున్నారు, ఎలాంటి కుంకుమ పెడుతున్నారు అనే దానిపై మీ భర్త ఆయుష్షు, మీ ఇంటి ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది మహిళలు టీవీ సీరియల్స్ చూసో లేక ఫ్యాషన్ కోసమో స్టిక్కర్ బొట్లు, బిండీ స్టిక్కర్స్ వాడుతున్నారు. స్టిక్కర్ బొట్టు వెనక ఉండే బంక రసాయనాలతో తయారుచేస్తారు. ఆ స్టిక్కర్ని ఆజ్ఞాచక్రం మీద పెట్టడం వల్ల మీ శరీరంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అందుకే గమనించండి తల్లి, స్టిక్కర్ బొట్లు పెట్టుకునే వాళ్లకి తరచుగా తలనొప్పి రావడం, మానసిక ఒత్తిడి పెరగడం, చిరాకు పడడం లాంటివి జరుగుతాయి. ఎప్పుడైతే ఇల్లాలు చిరాకు పడుతుందో అక్కడ నెగటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంటికి వచ్చే లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. కుంకుమ అనేది స్వచ్ఛమైన పసుపు, నిమ్మరసం, ఆవు నెయ్యితో తయారయ్యే ఒక దివ్య ఔషధం. అది పెట్టుకుంటే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే తప్పులు మీరు చేస్తున్నారేమో శ్రద్ధగా వినండి. ఈ తప్పులు ఎవరైతే చెయ్యరో వాళ్ల ఇంటికి కష్టాలనేవి జీవితంలో రావు. మొదటి తప్పు, కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటున్నాం. చాలామంది ఆడవాళ్లు హడావిడిగా అద్దం ముందు నిలబడి చూపుడు వేలితో, ఇండెక్స్ ఫింగర్తో కుంకుమ పెట్టుకుంటారు. ఇది మహాపాపం తల్లి. శాస్త్రాల ప్రకారం చూపుడు వేలు అనేది అహంకారానికి ప్రతీక. అంతేకాదు, పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు మాత్రమే చూపుడు వేలిని ఉపయోగిస్తారు. మీరు చూపుడు వేలితో కుంకుమ పెట్టుకుంటే సాక్షాత్తు మీ ఇంటికి దరిద్రాన్ని, మృత్యువుని ఆహ్వానిస్తున్నట్లే. ఎప్పుడూ కూడా ఉంగరం వేలితో, రింగ్ ఫింగర్తో కుంకుమ పెట్టుకోవాలి. ఉంగరం వేలు సూర్యనాడికి సంబంధించినది. ఈ వేలితో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో శాంతి, సుఖం, సంపద వృద్ధి చెందుతాయి. మధ్యవేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుంది. కాబట్టి రేపటి నుండి ఉంగరం వేలిని మాత్రమే వాడండి. రెండవ తప్పు, నిలబడి లేదా నడుస్తూ కుంకుమ పెట్టుకోవడం. ఈ రోజుల్లో ఆడవాళ్లకి సమయం ఉండడం లేదు. ఆఫీసులకి వెళ్లే హడావిడి. బ్యాగ్ పట్టుకుని నడుస్తూనో, కార్లో కూర్చున్నో కుంకుమ పెట్టుకుంటారు. అమ్మా, కుంకుమ అనేది అమ్మవారి స్వరూపం. దాన్ని అంత అగౌరవంగా పెట్టుకుంటే ఆ అమ్మవారికి కోపం రాదా?
కుంకుమ పెట్టుకునేటప్పుడు కనీసం 2 నిమిషాలు కూర్చుని మనస్సులో ఇష్టదైవాన్ని తలుచుకుని పెట్టుకోవాలి. నిలబడి బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడకుండా వెళ్ళిపోతుంది. స్థిరంగా కూర్చుని బొట్టు పెట్టుకునే ఇల్లాలి ఇంట సిరి సంపదలు స్థిరంగా ఉంటాయి. 3వ తప్పు, కుంకుమ కింద రాలిపోవడం. చాలా ఇళ్లల్లో నేను చూస్తుంటాను. ఆడవాళ్లు బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమ కింద రాలిపోతుంది. దాన్ని అలానే వదిలేస్తారు. తర్వాత దానిమీద మన పిల్లలు కాళ్లు పెట్టి తొక్కుతూ ఉంటాం. ఎంత ఘోరమిది తల్లి! ఎర్రటి కుంకుమ సాక్షాత్తూ రజోగుణానికి, శక్తికి ప్రతీక. అది కాళ్ల కింద పడితే ఆ ఇంటి యజమాని, మీ భర్త, వృత్తిలో తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటాడు. అప్పుల పాలవుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కదు. అందుకే కుంకుమ పెట్టుకునేటప్పుడు ఎడమ చేతిని కింద ఆసరగా ఉంచి ఎంతో జాగ్రత్తగా బొట్టు పెట్టుకోవాలి. కింద పడితే వెంటనే తీసి ఎవరి కాళ్ళూ తగలని చోట వెయ్యాలి. మీలో ఎంతమందికి ఈ విషయాలు ముందే తెలుసు? ఒకవేళ తెలియక ఎన్ని రోజులు ఈ తప్పులు చేసి ఉంటే, తెలియక తప్పు చేశాను అమ్మా అని కామెంట్ చెయ్యండి. తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే వారిని ఆ దేవుడు ఎప్పుడూ క్షమిస్తాడు. మీకో చిన్న ఉదాహరణ చెబుతాను, వినండి. ఈ కథ వింటే మీ మనస్సు కరిగిపోతుంది. మనకు తెలిసిన ఒక ఊరిలో సుమతి అనే ఒక ఇల్లాలు ఉండేది. పాపమావిడ చాలా మంచిది. పూజలు, వ్రతాలు అన్నీ చేసేది. కాని వాళ్ల ఇంట్లో ఎప్పుడూ దరిద్రమే. భర్త సంపాదన అంతా ఆసుపత్రులకే సరిపోయేది. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం. అప్పులవాళ్ల బాధలు భరించలేక ఆ ఇల్లాలు రోజూ కన్నీళ్లు పెట్టుకునేది. నేను ఎవరికీ ద్రోహం చెయ్యలేదే, ప్రతిరోజూ దీపం పెడుతున్నానే, నాకెందుకీ కష్టాలు దేవుడా అని గుడికి వెళ్లి ఏడ్చేది. ఒకరోజు గుడిలో ఉన్న ఒక వయసు పైబడిన అమ్మగారు సుమతిని చూసి పిలిచి, అమ్మా సుమతి, నీ నుదుటిమీద బొట్టు ఎందుకంత వంకరగా, సరిగ్గా లేకుండా ఉంది అని అడిగింది. అప్పుడు సుమతి చెప్పింది, ఏదోలే అమ్మా, మనస్సు బాగలేదు కదా, ఏడుస్తూనే ఎడమచేతితో అలా తుడిచేసుకున్నాను. మళ్ళీ హడావిడిగా నిలబడే ఓదో ప్లాస్టిక్ డబ్బాలో కుంకుమ తీసుకుని పెట్టుకున్నాను. అప్పుడా పెద్దవిడ చెప్పింది, పిచ్చి తల్లి, నువ్వు చేసే తప్పుల వల్లే మీ ఇంటికి ఆ దుస్థితి వచ్చింది. ఎప్పుడూ కుంకుమను ఎడమచేతితో ముట్టుకోకూడదు. ఎడమచేతితో బొట్టును చెరిపియకూడదు. అలాగే పగిలిపోయినా లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో కుంకుమను ఉంచకూడదు. ఏడుస్తూ బొట్టు పెట్టుకుంటే ఆ కన్నీటి చుక్కలు కుంకుమకు తగిలితే ఆ ఇల్లు వల్లకాడుద మారుతుంది, అరిష్టం జరుగుతుంది అని మందలించింది. సుమతికి అప్పుడు జ్ఞానోదయమైంది. ఆ మరుసటి రోజు నుండే చక్కగా ఉదయాన్నే స్నానం చేసి దేవుని గదిలో ప్రశాంతంగా కూర్చుని వెండి కుంకుమ భరిణలో ఉన్న స్వచ్ఛమైన కుంకుమను కుడిచేతి ఉంగరం వేలితో ఓం శ్రీం మాత్రే నమః అనుకుంటూ నుదుటన ధరించడం మొదలుపెట్టింది. నమ్మండి తల్లి, కేవలం 41 రోజుల్లో ఆ ఇంటి పరిస్థితి మారిపోయింది. భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది. అప్పులన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఆ ఇల్లు కళకళలాడుతోంది. చూశారు కదా అమ్మా, ఒక చిన్న కుంకుమ బొట్టు వెనుక ఎంతటి శాస్త్రం దాగి ఉందో. ఏముందిలే, ఇది కేవలం ఎర్రటి పొడి మాత్రమే కదా అని ఎప్పుడూ తీసిపారేయకండి. మన హిందూ ధర్మంలో, మన సంప్రదాయంలో ఉన్న ప్రతి ఆచారానికి ఒక సైన్స్ ఉంది, ఒక పరమార్థముంది. వాటిని గౌరవించి ఆచరించిన వారికి జీవితంలో ఎలాంటి లోటూ ఉండదు. ఈ రోజు నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయని నేను మనసారా నమ్ముతున్నాను. రేపటి నుండి కాదు, ఈ క్షణం నుండే మీరు చేసే తప్పులను సరిదిద్దుకోండి. మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోండి. ఇల్లాలు సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గమవుతుంది. మీ మోమలో ఆ చిరునవ్వు, మీ నుదుటన ఆ ఎర్రటి కుంకుమ కళకళలాడుతూ ఎప్పటికీ నిలిచి ఉండాలని ఆ మహాలక్ష్మిని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఇది కేవలం మీ వరకే ఉంచుకోకండి. మీ అక్క చెల్లెళ్ళకి, మీ స్నేహితురాళ్లకి, మీ బంధువులకి వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. వారు కూడా ఈ విషయాలు తెలుసుకుని బాగుపడితే ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది కదా. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను చేసే ఇలాంటి అద్భుతమైన పరిహారాల వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చివరగా కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఓం శ్రీం మాత్రే నమః లేదా జై మహాలక్ష్మి అని కామెంట్ చేసి వెళ్ళండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.